ఇన్సులిన్‌కి, టాబ్లెట్‌కి తేడా ఏంటి అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. మంచి క్వెషన్ అడిగారు. మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఏమవుతుంది? మీకు షుగర్ అనేది వస్తుంది. సో, ఈ టాబ్లెట్స్ ఏం చేస్తాయంటే, మీ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెంచడానికి ట్రై చేస్తాయి. ఎలా పెంచుతాయి అంటే, ఇప్పుడు మీరు గ్లిమిప్రైడ్ వాడతారు గదా! అదేం చేస్తుందంటే, ఈ ప్యాంక్రియాస్ నుంచెల్లి ఇన్సులిన్ ఇంకా ఎక్కువ గుంజడానికి ట్రై చేస్తుంది. ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అర్థమైంది గదా! ఇలా ఒక్కొక్క టాబ్లెట్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. కానీ ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే మీ బాడీలో ఏమంటారు ప్యాంక్రియాస్ నుంచెల్లి ఇన్సులిన్ మొత్తానికి అయిపోతుంది. అప్పుడు టాబ్లెట్స్ ఎంత తీసుకున్నా గూడా మీ బాడీలో ఇన్సులిన్ అనేది రాదు. సో, ఆ టైంలో ఏం చేయాలి? టాబ్లెట్స్ వల్ల మీరు ఎంత వాడినా గూడా షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండదు అండ్ షుగర్ పెరుగుతుంది. అప్పుడు మీరు బయటి నుంచెల్లి ఇన్సులిన్ తీసుకోవాలి. సో, టాబ్లెట్స్ అనేది జస్ట్ ఇన్సులిన్ పెంచడానికో, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికో హెల్ప్ చేస్తాయి అంతే. అంతేగాని మన బాడీలో అది వెళ్లి ఇన్సులిన్‌లా మాత్రం యాక్ట్ చేయదు. అర్థమైంది గదా! సో, ఒక స్టేజ్‌లో ఇలా తగ్గిపోయినప్పుడు బయట నుంచెల్లి మాత్రం తప్పకుండా మీరు ఇన్సులిన్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మీ బాడీలో మొత్తానికి ఇన్సులిన్ అయిపోతుంది కాబట్టి. అర్థమైంది గదా! మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.